మీ నాన్న డైరీ. 1500 కోట్లు మీ మావయ్యకి ఆయన ఇచ్చింది. నీకు డబ్బిచ్చిన ఎవరూ కరెక్ట్ మనిషి కాదురా. వాళ్ళు నీకు డబ్బు ఇచ్చింది కూడా ఆ ధనుకి భయపడి. $20,000 కోట్ల? అమ్మా, నాన్న దగ్గర 20,000 కోట్లు ఉన్నాయా? అంత కరప్ట్ అమ్మా నాన్న? నాన్న ఒక్కడే కాదురా, ఈ వ్యవస్థ అంతా కరప్ట్ అయిపోయింది. అందులో ఆయన ఒక పావు. ఎత్తులు వేశారు, ఆట ఆడారు, కానీ ఆట నియమాలు మార్చలేకపోయారు. ఆయన పదవిలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఆయన మంచితనం సమాధి అయిపోయింది. దొంగల్ని క్రియేట్ చేశారు. ధనుకి చెక్ పెట్టడానికి డెప్యూటీని, వాడికి చెక్ పెట్టడానికి హోమ్ని, ఇలా వాళ్ళు దోచుకుంటూ పోతుంటే ఏమనలేక ఇక తను కూడా దోచుకోవడం మొదలుపెట్టారు. అసలు పెద్దనానికి తెలుసమ్మా ఇవన్నీ? తెలుసుగాని పట్టదురా. ఆయనకి అహం, కులం పిచ్చి. ఈ రాష్ట్రాన్ని ఆయన వంశం వాళ్లే పాలించాలి అంతే. అది ఎలా చేస్తున్నారనేది ఆయనకనవసరం. ఆయన తమ్ముడిని చంపించింది ధను అని తెలిసినా కూడా ఊరుకుంటారు గాని వేరే ఎవరిని సీఎం కానియ్యడు, నిన్ను తప్ప. నీకా ఛాన్స్ ఉందిరా. ఆయన కొడుగ్గా నీకా ఛాన్స్ ఉంది. అందుకే చెప్తున్నాను. నేను వెళ్ళి మాట్లాడతాను మీ పెద్దనాన్నతో. నువ్వు సీఎం అవురా. ఈ ఆట నియమాలు మార్చి ఆయన చేయలేకపోయారు, నువ్వు చేయి. చూడు, అవినీతిని అంతం చేద్దామని, కుల వ్యవస్థని నాశనం చేద్దామని ఏవేవో ప్లాన్లు ఆయన రాసుకున్నారు, అనుకున్నారు, కానీ ఏం చేయలేకపోయారు. ప్రజలు చచ్చిపోతున్నారా, విసిగిపోయారు ఈ నాయకులతో. ఒక చిన్న ఊపిరా వాళ్ళకి, ప్లీజ్. ఆ రోజు నాకు నిజంగా సిగ్గేసిన రోజు. ఏదో చిన్న పంపుకాడు గొడవ చిలికి చిలికి దళితులకి పెద్దాయనకి యుద్ధంగా మారింది. ఆవేశంతో రెచ్చిపోయిన పెద్దాయన ఆ ఊరంతా తగలబెట్టించాడు. ఏదో కాంప్రమైజ్ చేసే పెద్దాయన. కాంప్రమైజా? నువ్వు సీఎం ఇవ్వరా? ఆ మాట అంటే నీకు సిగ్గులేదు? సంతోషించాలే. స్టాఫ్ని, ప్రెస్ని, సెక్యూరిటీని అందరిని తీసుకెళ్ళిపో. పెద్దాయన, ప్రభుత్వానికి ఇదొక మచ్చవుతుంది. ప్రజలు మనల్ని క్షమించరు. అట్లాగే తలంచు కూర్చో. వాళ్ళు బాగా బలిసిపోయి ఉన్నారు. రేపు నీ పెళ్ళం మీద కూడా చేయేస్తారు. రై, నీ బలగంతో చెప్పు, ఆ ధనంజయ్ గారిని సీఎం చేసేస్తాను. ఆ క్షణం నా పక్కనున్న పోలీసు వాళ్ళకి ఒక్క మాట, ఒక్క చిన్న సైగ చేసిన ఈ రాష్ట్రంలో మరెక్కడా కులాల పేరుతో మారణహోమం జరిగేది కాదేమో. కానీ ధైర్యం చాలేదు. పెద్ద ఆయన కోపం తట్టుకోలేవన్న భయం. 1000 కోట్ల వరల్డ్ బ్యాంక్ అప్పు కోసం ఏమీ సంబంధం లేని తెల్లవాళ్ల కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. గట్టిగా ప్రయత్నించి బ్లాక్ మనీని వెలికి తీస్తే మన రాష్ట్రంలోనే 1 సంవత్సరంలో 1,00,000 కోట్లు కలెక్ట్ చేయొచ్చు. కానీ చేసేవాళ్ళెవరు? రాజకీయం అంటే డబ్బు, బంధుత్వాలు, కొనడం, అమ్ముడుపోవడం. ధనుంజయ్ డిప్యూటీ కలుస్తున్నారు, నా భార్య తమ్ముడు కూడా. 30 ఏళ్లకే సీఎం అవ్వాలని ధనుగాడు అడిగితే పెద్దాయన నవ్వు ఊరుకున్నాడు. ధనుగాడు సీఎమ్మా? 30 ఏళ్ళు, 3 రేప్ కేసులు, డిగ్రీ లేదు, తాగుడు, తిరుగుడు, గ్యాంబ్లింగ్, డ్రగ్స్. ప్రజలన్నా ప్రజాస్వామ్యం అన్న అర్థం తెలియని లోఫర్. వీడు సీఎం క్యాండిడేట్. నా అర్జున్ ఉంటే బాగుండేమో. సార్, ఏంటి రాజునా? నాన్నగారు నల్ల బ్యాగ్ కొట్టిన దగ్గర దాయమని ఇచ్చారు సార్. ఎప్పుడు ఇచ్చారు? 3 రోజుల కిందట బాబు. 3 రోజుల క్రితం. ఓ పని చేయి, ముందు తొందరగా ఇంటికి పోనీ, త్వరగా. అలాగే బాబు. అర్జున్ బాబు, ఏంటి? ఆ బ్యాగ్లోంచి అమ్మాయి మెడికల్ సీట్ కోసం ఒక 20 లక్షలు తీసుకున్నాను బాబు. సారీ బాబు, మెల్లగా తీర్చేస్తాను బాబు. సారీ ఎందుకులే రాజన్న.
కొంతమందిలో ఉన్న నిజాయితీ ఉందని నిరూపించు. పర్లేదు, బాగా చదివించు. థ్యాంక్ యూ బాబు. త్వరగా పని. అజీ ఫోన్. హలో అలీ, నేను అర్జున్ని, సీఎం గారు అబ్బాయిని. సార్ అలీ, నీ డబ్బులు దొరికినాయి. నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. నిజం సార్. యా, రేపు మార్నింగ్ వచ్చి కనపడు సరేనా? సార్ సార్ వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ మాదేవయ్య గారు, ఈ రాష్ట్రంలో మీ ఆజ్ఞ లేకుండా సీఎం నుంచి క్లర్క్ వరకు ఏ పోస్టింగు జరగదు. మీరేమో మీ కులానికి మీ కుటుంబానికి చెందని వారిని అధికారంలోకి రానివ్వరు. మరి రాష్ట్రంలో నిమ్న వర్గాలకు న్యాయం జరిగేది ఎప్పుడండి? అయినా మీకెందుకంత కులపిచ్చి? చూడు రాణమ్మా, ఎవరికి వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఒక వృత్తిని ఎన్నుకున్నారు. వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఇదిగో ఇడి కులపోడు అన్నారు. అంతేగాని ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసింది ఏం లేదు. కాబట్టి అధికారంలో ఉండేవాడు అధికారంలో ఉండాలి, చాకిరి చేసేవాడు చాకిరి చెయ్యాలి. అప్పుడే మన మానవ మనుగడలో ఒక క్రమశిక్షణ ఉంటుందని నా భావన. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ధనంజయ్కి తప్ప ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వేరెవ్వరికీ ఉండదంటారా? ఉండదండి. అది మా కుటుంబ జన్మ హక్కు. రాణి, వాట్ యూ థింక్? ఛీ, నా అభిప్రాయం కూడా అదే. వార్తలే కాదు, అభిప్రాయాలు ఉంటాయి. వాచ్ వి న్యూస్. మునుస్వామి ఎక్కడున్నాడు కనుక్కున్నాను. ఏంట్రా? ఏం లేదు మాయా, 10 రోజులు అమెరికాకి వెళ్తున్నాను. డబ్బది కొంచెం కావాలి. ఆ కొబ్బరి తోట కూడా అమ్మేసేయండి. ఏంటి, ఏమైనా కంపెనీలో పెట్టబోతున్నావా? అలాంటిదే మాయా, కొంచెం క్యాష్ అర్జెంట్. నో ప్రాబ్లం, 2-3 రోజులు అరేంజ్ చేస్తాను. ఇలాగే ఒకసారి. ఎరా అర్జున్, నేను రద్దాను. ఏంట్రా తొందర? నేను సీఎం అయ్యేదాకా ఆగలేవా? లేదురా, కొంచెం అమెరికాలో బిజినెస్ అది సెటప్ చేస్తే తర్వాత కూల్. నీ ఎలక్షన్స్ ఎప్పుడు? నాకు ఎలక్షన్ ఏంట్రా, ఏదో ఫార్మాలిటీకి ఉంటుంది. 2 వీక్స్లో ఉంటుంది. ఓకేరా, కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హలో, శ్రీకాంత్ గారా? అర్జున్ ప్రసాద్ గారా? సార్, మీరు చెప్పిన అమౌంట్ కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తారు, కొంచెం అర్జెంట్. అంతా క్యాష్ అన్నా సార్? అవునండి, మొత్తం క్యాష్గా ట్రాన్స్ఫర్ చేయండి. అర్జున్, ల్యాండ్ బదులు క్యాష్ కావాలి. ఓకే సార్. కొంచెం అర్జెంట్. హలో, వెంచలే గారండి? అంతా క్యాషేనా? వాళ్ళ లోపల ఇచ్చేస్తా. అమ్మా నేను అమెరికాకి వెళ్ళట్లేదు. అంతేనా? అంతే. కసితో ఆవేశంతో ఏమన్నా? అమ్మా, నాకు అవన్నీ తెలియదు కానీ నాన్న అనుకుని చేయలేకపోయిన పనులు నేను చేసి చూపిస్తానమ్మా. అప్పుడైనా ఈ ప్రజలు నాన్నని క్షమిస్తారమ్మా? క్షమిస్తారా? నిన్ను కన్నందుకు ఆయన తప్పకుండా క్షమిస్తారు. ఏ, Thank you very లే. much. ఏంటిది? ఇది నీ డబ్బేగా. సార్ 10 రూపాయల కోసం మర్డర్లు చేసుకుంటున్నారు సార్. అలాంటిది నేను అడిగానన్న నమ్మకంతో 10 కోట్లు తిరిగి ఇచ్చారు సార్. నా ప్రాణం మీ సార్. ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష. ఎన్ని పడ్డాను సార్. మా నాన్నగారు నాకు ఇచ్చిన నా సొంత భూమిని కాపాడుకోవడం కోసం అట్టమైన వెదవులకి లంచాలు ఇచ్చుకుని కుక్కలా తిరిగాను సార్. ఆఖరికి మీ నాన్నగారికి కూడా. సార్, మన సమాజంలో నిజాయితీ గల వాళ్ళు లేరు సార్. ఉన్నదంతా జంతువులే. వేటాడుతున్నారు, పీక్కు తింటున్నారు. మనం మారుద్దామా? ప్రయత్నిద్దామా పోనీ? అలీ, మన గవర్నమెంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరికి ఎంత డబ్బు ఇస్తే పని జరుగుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా. సార్, గవర్నమెంట్లో పని చేయించుకోవాలంటే లంచం ఇవ్వాలి, అది 2వ తరగతి పిల్లాడిని అడిగినా చెప్తారు సార్. కానీ ఎవరికి ఎంత ఇవ్వాలన్నది నాకు బాగా తెలుసు సార్. అలీ, నువ్వు నా దగ్గర పని చేస్తావా? సార్, ట్యాంక్ బండ్లో దూకమన్నా దూకుతాను సార్. నా ప్రాణం మీదే. ఏం పని సార్? అలీ, నేను సీఎం అవుదాం అనుకుంటా. నువ్వే నా ఫస్ట్ ఎంప్లాయీ, నా సెక్రటరీ. ఇది ఎవరికి తెలియకూడదు.
వాటర్ తాగుతావా? చాలా పెద్ద న్యూస్. నేనేమో ఇంటర్వ్యూ కోసం వచ్చాను, కానీ దిస్ ఇస్ టూ గుడ్. నా బాస్ గారు జుట్టు పీక్కొనే చచ్చిపోతాడు. నాకు ప్రమోషన్ గ్యారంటీ. చూడమ్మా, నీ పేరేంటన్నావు? రత్న. రత్నప్రభ. చూడు రత్న, ఈ న్యూస్ పబ్లిక్ కాదు. ఈ విషయం కానీ హింట్ కానీ సీక్రెట్గా ఉంచాలి. నువ్వు కొంచెం సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండాలా? కుదరదు. అసలు సైలెంట్గా ఉండడం మా బ్లడ్లోనే లేదు. అది కాదు రత్న, నీకెంత కావాలో చెప్తే. రత్నప్రభని కొంటారా? నేను మీడియాలో పనిచేస్తున్నాను, పాలిటిక్స్ కాదు. పోనీ గిఫ్ట్ అనుకో. చూడు, ఇక్కడ నువ్వు విన్నది చూసింది బయట మాట్లాడకుండా ఉండడానికి ఎంత కావాలో చెప్పు. జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడేమో, రెక్కల గుర్రం పైనే నన్ను ఎత్తుకుపో. నీకేం కావాలో చెప్పు. నేను అర్జున్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చూడు రత్న. చూడు రత్న, దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. సొసైటీలో చైతన్యం లేదు. హలో, ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు. యువకులు నిద్రపోతున్నారు, రాజకీయ నాయకులేమో దోచుకు తింటున్నారు. అసలు నీలాంటి అమ్మాయిలకి భద్రతే లేదు. ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ ఎ లిటిల్ చేంజ్. అయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నువ్వు నాకు సహకరించాలా లేదా? నాకేంటి అర్జున్? ఈ దేశం నాకేమిచ్చింది? నేను ఇవాళ చచ్చిపోతే నాకు పిఎఫ్ కూడా దొరకదు. అలాంటి దేశానికి నేనెందుకు నా జీవితం తాకట్టు పెట్టాలి? మాకు డైలాగ్స్ వచ్చలే. ఓకే, జోక్స్ అపార్ట్. నీకు నా గురించి ఏం తెలుసు? నేను అలాంటి ఉన్నావు, తాగుబోతున్నావు, తిరిగిపోతున్నావు. ఎక్స్క్యూజ్ మీ అర్జున్, సీఎం కొడుకు పందైనా నాకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నాకే కాదు, ఈ దేశంలో ఏ ఆడపిల్లకైనా ఓకే. కానీ నాకు ఓకే కాదు కదా. కానీ అర్జున్, నీకు చాయిస్ లేదు కదా, అందుకేగా మనం ఈ డిస్కషన్ పెట్టుకుంది. సరే టెన్షన్ పడుకు, నేను ఒక ఐడియా చెప్తా. మనం ఇద్దరం ఒక కాంట్రాక్ట్ చేసుకుందాం. నువ్వు సీఎం అవగానే మనం పెళ్లి చేసుకుందాం, ప్రొవైడెడ్ ఇద్దరికి ఓకే అయితే. అంటే సీఎంని నేను ఫుల్గా పటాయిస్తానమాట. పడ్డావంటే పెళ్ళి, లేకపోతే 50 crores ఇవ్వాలి. ఓ 10 దగ్గర సెటిల్ చేసేద్దాం. చూడు రత్న, ఒక 5 లక్షలు ఇస్తాం. నేను సీఎంతో మాట్లాడుతున్నాను, నీతో కాదు. చెప్పు అర్జున్. హే, ఫీల్ అవుకు. నేను పటాయిస్తే పన్నోడు ఇప్పుడు దాకా పుట్టలేదు. నీ 50 crores ఎక్కడికి పోవు, నీ దగ్గరే ఉంటాయి. నాకు 3 పోర్ట్ఫోలియోలు కావాలి. ఇప్పుడున్నది ఒకటే కదా. చూడండి ధనంజయ్ గారు, మీరు సీఎం అవుతున్నారు. ఎందుకు, ఏంటి, మీ అర్హత ఏంటని నేను అడిగానా? లేదే. నాకు కావాల్సిందని అడిగాను. తర్వాత మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఏంటి బాగా తయారయ్యో? గుడికి వెళ్ళి వచ్చాను. బొట్టు అలీ, జ్యోతి అపార్ట్మెంట్స్కి వెళ్ళు, హనుమాన్ గుడి దగ్గర. ఓకే. నీ పేరుని అర్చన చేయించాను, నీ గోత్రం తెలీదు ఏంటి? జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడే. ఎంత తెల్లగా ఉన్నాయి నీ కాళ్ళు, హృతిక్ రోషన్ టైప్లో. ఎప్పుడో బస్ ఎక్కడాలు, బురదలో తిరగడాలు లాంటివి ఉండవు కదా. అసలు కాళ్ళు పగులుతాయని కూడా నీకు తెలీదేమో. రాత. నా కాళ్ళు కూడా బాగుంటాయి. అంటే ఇప్పుడు చూడలేవనుకో, కొంచెం కమిట్మెంట్ వేస్తే చూపిస్తా. ఇప్పటికీ నడుమే సూపర్. అసలు నోర్మోయవా? అయ్యో, ఏమి నవ్వో, ముత్యాలే.